విస్తారమైన కృపను మనకు అనుగ్రహించున్నట్లుగా, దేవుడు సమస్త విషయాల్లోనూ తన సన్నిధిని మనకు తోడుగా ఉంచున్నట్లుగా, దేవుని కృప మనల్ని విడువక ఎడబాయిక మనల్ని ఆవరించి ఆశీర్వదించి నడిపించినట్లుగా అందరము కూడా అలాగున్న చేతులు చాపి మోకరించి స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా స్తోత్రము నాయనా. స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. కృప కలిగిన తండ్రి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా. అందరికీ నోరు తెరవండి. నోరు తెరిచి ప్రభుని స్తుతించండి. స్తోత్రాల ద్వారా ప్రభుని సన్నుతించాలి. మనసారా ప్రభుని సన్నుతించినట్లుగా స్తోత్రం 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 స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు తండ్రి స్తోత్రాలు తండ్రి. కృపగల రాజా కృపగల రాజా కృపగల రాజా కృపగల రాజా. స్తోత్రం 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 స్తోత్రం. దైవమే స్తోత్రం 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 స్తోత్రం. కృపగలిగిన తండ్రి మీకు స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన. మహిమగల తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమస్వరూపి, నీ పరిశుద్ధ నామంలో స్తోత్రాలు నాయన. ఈ ఉపవాస ప్రార్థనలో 3వ రోజులకు మమ్మల్ని తీసుకుని వచ్చారు కనుక స్తోత్రాలు. ఈ ఉదయ కాలంలో నీ సన్నిధిలో స్తుతిస్తూ ఉండగా, నీ నామాన్ని గణపరుస్తుండగా, ఈ అరుణోదయమున నీ పాదముల వద్ద చేరి మీ పరిశుద్ధ నామమును సన్నుతిస్తుండగా నీ కృప మాకు దయచేయమని అడుగుచున్నాము తండ్రి. విశేషంగా ఈ స్తోత్ర ప్రార్థన అంతటిని ఆశీర్వదించమని అడుగుచున్నాము తండ్రి. అన్ని విషయాల్లో నాయన మిమ్మల్ని స్తుతించున్నట్లుగా, అన్ని విషయాల్లో మిమ్మల్ని గణపరచున్నట్లుగా నీ కృప మాకు తోడుగా ఉంచి సహాయము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. ఒక చిన్న పాట పాడుకొని దేవుని గణపరిచి అనంతరం మనం స్తోత్రాలు చెల్లించుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాజాని రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించేనే సియోనులో నున్న స్తుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించేనే సియోనులో నున్న స్తుతుల సింహాసనమును. రాజాది రాజా రవి కోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక.
రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి వర్ణన కందని పరిపూర్ణమైనని మహిమ స్వరూపమును నా కొరకే త్యాగము చేసి కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా కృపా సత్యములతో కాపాడుచున్నావు దినమెల్ల నీ కీర్తి మహిమలను నేను ప్రకటించేదా రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊహల కందని ఉన్నతమైనని ఉద్దేశములను నా ఎడల సఫలపరచి ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో ఊరేగించుచున్నావు విజయోత్సవముతో యేసయ్య నీ కన్న తోడెవ్వరు లేరు ఈ ధరణిలో రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక ఆమేన్ స్తోత్రం మకుటము ధరించిన మహారాజు వైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి మకుటము ధరించిన మహారాజు వైని సౌభాగ్యమును నా కొరకే సిద్ధపరచితివి నీ పరిశుద్ధమైన మార్గములో నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేదా స్తోత్ర సంకీర్తనలే నీ పరిశుద్ధమైన
మార్గములు నడచి నీ సాక్షినై కాంక్షతో పాడేద స్తోత్ర సంకీర్తనలే. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. విడువని కృపణాలు స్థాపించెనే సియోనులోనున్న స్తుతుల సింహాసనమును. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రాజాది రాజా రవికోటి తేజ రమణీయ సామ్రాజ్య పరిపాలక. రమణీయ సామ్రాజ్య పరిపాలక. ఆమేన్. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. చెప్తామందరం హల్లెలూయా. అలాగనే మోకరించి దేవుని సన్నిధిలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మనం స్తోత్ర రూపంగా ప్రభువుకు చెల్లించుదాం. దేవుడు గడిచిన కాలమంతయు మనల్ని, మనకిచ్చిన కుటుంబాలని దేవుడు కాచి కాపాడుతూ వచ్చారు. ఈ శుభదినమున దేవుడు తన క్షేమం చేత, తన సన్నిధి చేత, తన దీవెనల చేత నింపుకుంటూ వచ్చారు కనుక దేవుని సన్నిధిలో మనసారా మనకిచ్చిన కృప కొరకై దేవుని స్తోత్రించేద్దాము. స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. గడిచిన దినములన్నీ మనల్ని కాచి కాపాడుతూ వచ్చిన దేవుడు, తన కృపాక్షేమములే మనకు అనుగ్రహించిన దేవుడు, తన సన్నిధి చాటున తన ఉన్నతమైన రెక్కల నీడలో భద్రం చేసిన దేవాది దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. మనం ఏమై ఉన్నామో అది దేవుని కృప వలన అయ్యింది గనుక ఈ దినమున మన జీవితాల్ని తన కృపచేత నింపి గడిచిన కాలమంతయు ఎన్నో మేలులు, ఎన్నో కార్యాలు, ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్య కార్యాలు జరిగించుకుంటూ వచ్చిన దేవాది దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు ఈ పరిచర్యను బట్టి, దేవుడు మనకు అనుగ్రహించిన విశేషమైన కృపను బట్టి దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్ను ప్రేమించి దేవుడు అనుగ్రహించిన ఈ మందిరాన్ని బట్టి, మందిరపు స్థలాలను బట్టి, దేవుడు తన పరిచర్యని కొనసాగిస్తున్న విధానాన్ని బట్టి దేవుని స్తోత్రించేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రభు ఈ మందిరములో అనుగ్రహించిన ఉపకరణాలను బట్టి, వస్తువులను బట్టి, సౌండ్ సిస్టాన్ని బట్టి, వాయిద్యములను బట్టి, ఈ మందిరంలో దేవుడు అనుగ్రహించిన ప్రతి పనిముట్టిని బట్టి దేవుడు తన కృపలో వాడుకుంటున్నారు. అందుని బట్టి దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్యకు ప్రభు అనుగ్రహించిన వాహనాలను బట్టి, వాహనాలను దేవుడు నడిపిస్తూ
నేటి వరకు సంరక్షిస్తూ ఆయా ప్రయాణాల్లో రాకపోకల్లో దేవుడు క్షేమం ఇచ్చారు కనుక దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే పరిచర్ని ప్రేమించి అనుగ్రహించిన ఫెయిత్వమును బట్టి, ఫెయిత్వములో దేవుడు అనుగ్రహించిన సమస్త ఉపకరణాలను బట్టి, దేవుడు తన సన్నిధిలో పరిచర్లో వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవుని స్తోత్రించేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడి పరిచర్ని ప్రేమించి, ఈ మహదేవపట్న గ్రామాన్ని ప్రేమించి, ఈ పట్టణంలో దేవుడు ఏర్పాటు చేసిన ఈ ఆరాధన పరిచర్ల కొరకై పరిచర్యలు ప్రారంభించిన రోజు నుండి ఈ రోజు వరకు దేవుడు కొనసాగించుకుంటూ వచ్చిన విధానం కొరకై దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్యకు అడుగు పెట్టడానికి స్థలము లేనప్పటికీ దేవుడు వాగ్దానం చేసి, ప్రమాణము చేసి, మాట్లాడి ఈ పరిచర్యకు స్థలాలు అనుగ్రహించి, మందిరాలు కట్టించి, ఈ పరిచర్యను దేవుడు స్థిరపరిచిన విధానాన్ని బట్టి దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్యకి ఎన్నో ఆటంకాలు, ఎన్నో వ్యతిరేకతలు, ఎన్నో అవరోధాలు కలిగినప్పటికీ దేవుడే ప్రతి అవరోధాన్ని తొలగించి, ఆటంకాలు తొలగించి ఈ పరిచర్య సరిహద్దుల్లో నెమ్మదిని దయచేసిన దేవాతి దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్యను దేవుడు నేటి వరకు పోషించుకుంటూ వచ్చి, ఆకలి దప్పికల మధ్యలో, కన్నీళ్ల మధ్యలో, దుఃఖ వేదన మధ్యలో ఈ పరిచర్యను దేవుడు కొనసాగించుకుంటూ వచ్చి నేటి దినమున ఆనంద ధ్వనుల చేత ఈ పరిచర్యను కొనసాగిస్తున్న దేవాతి దేవునికి స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్యలో ఎన్నో అసాధ్యాల్ని సాధ్యపరిచిన దేవుడు, ఎన్నో జరగలేని కార్యాలని దేవుడు జరిగించుకుంటూ వచ్చిన దేవుడు పరిచర్యలోను, విశ్వాసుల జీవితాల్లోనూ, కుటుంబాల్లోనూ దేవుడు గొప్ప గొప్ప కార్యాలు జరిగించుకుంటూ వచ్చారు కనుక ఆయన చేసిన మహాశ్చర్య కార్యముల కొరకే స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మందిరములో, ఈ పరిచర్యలో వచ్చిన కుటుంబాలన్నిటినీ దేవుడు జ్ఞాపకం చేసుకుని దేవుడు గొప్ప కార్యాలు జరిగిస్తూ, దేవుడు ఎన్నో మేలులు చేస్తూ, అద్భుతాలు చేస్తూ అనేకమైన కుటుంబాలని ఈ పరిచర్యలో దేవుడు కట్టి ఉన్నారు కనుక కుటుంబముల కొరకే దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. విస్తారమైన ఆత్మలని, విస్తారమైన కుటుంబాలని ఈ పరిచర్యకు దేవుడి ప్రాంతంలో అప్పగించి పరిచర్యను ఆశీర్వదించి పరిచర్యను కొనసాగిస్తున్న దేవునికి స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మందిరంలో అడుగుపెట్టే ప్రతి ఒక్కరికి ఆరోగ్యాన్ని, క్షేమాన్ని, సమాధానాన్ని, పాప క్షమాపణని, రక్షణ బాప్తిసాల్ని, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని, ప్రత్యేక జీవితాన్ని, ప్రభు రాజ్యం కొరకైన ఉన్నతమైన ఉపదేశాల్ని ఈ పరిచర్య ద్వారా ఈ మందిరములో దేవుడు అనుగ్రహిస్తున్నందుకై దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్యలో నేటి వరకు తలపెట్టిన సువార్త కూడికలైన, మహాసభలైన, ఉపవాస ప్రార్థనలైన, ప్రతిష్ఠిత పండుగలైన, సువార్త కూడికలైన, కృతజ్ఞత కూడికలైన, అడుగుపెట్టిన ప్రతి స్థలములోను దేవుడు తన పనిని ప్రారంభించిన ప్రతి చోట దేవుడు తన పనిని ఆశీర్వాదకరముగా జరిగించుకుంటూ వచ్చారు కనుక దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా ఈ పరిచర్య రాబోయే దినాల్లో దేవుడు విశాలపరిచి, విస్తరింపచేసి
అనేక ప్రాంతాలకు నడిపించున్నట్లుగా దేవుని స్తోత్రించేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్యలో ఇంకా అనేకమైన ఆత్మలని, అనేక కుటుంబాలని పరిచర్యలో దేవుడు అప్పగించి అనేక మందిని దేవుడి పరిచర్యకి నడిపించి ఈ పరిచర్య ద్వారా ఆదరణ, నెమ్మది దేవుడు కలగ చేయబోతున్నందుకై దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్య ద్వారా అనేకమైన ఆత్మలు ప్రభు రాజ్యానికి సిద్ధపడినట్లుగా ఇదే పరలోకపు గవిని, ఇదే పరలోకపు మార్గము, పరలోక రాజ్యం యొక్క ద్వారమని అనేక మంది తెలుసుకున్నట్లుగా ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్న బిడ్డలకు మనోనేత్రాలను దేవుడు వెలిగించినట్లుగా దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగునే ఈ పరిచర్యలో దేవుడు అనుగ్రహించిన దైవజనుల కొరకు, దైవజనుల కుటుంబం కొరకు, వారి క్షేమం కొరకు, దేవుని సన్నిధిలో నేటి వరకు పోషించుకుంటూ వచ్చిన విధానం కొరకై దేవుని స్తోత్రించేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. దైవజనులు ఎక్కడికి వెళ్ళినా, ప్రతి ప్రయాణంలోనూ, ఏ వాహనంలో ప్రయాణం చేసినా, ఏ ప్రాంతాలు వెళ్ళినా, ఏ గ్రామాలు వెళ్ళినా, ఏ రాష్ట్రాలు వెళ్ళినా, ఏ దేశాలు వెళ్ళినా దైవజనులను దేవుడు నేటి వరకు కాపాడుకుంటూ వచ్చారు గనుక, సంరక్షించుకుంటూ వచ్చారు గనుక, దేవుని కృపగల హస్తాలలో భద్రం చేశారు కనుక దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగునే మనకు అనుగ్రహించిన సేవకుల సహవాసము కొరకై, ప్రతి నెల జరుగుతున్న సేవకుల సహవాస కూడిక కొరకై, ఆ కూడికను ప్రారంభించింది మొదలుకొని ఈ నెల వరకు దేవుడు కొనసాగించుకుంటూ వచ్చారు కనుక దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. సేవకులు కూడిక నడిపిస్తున్న దైవజనులకు దేవుడు చక్కటి నడిపింపును, చక్కటి ఆత్మీయతను, చక్కటి ప్రకటనలను దేవుడు దయచేసి ఈ సహవాస సేవకుల కూడిక ప్రతి నెల వృద్ధి పొంది, అభివృద్ధి పొంది, అనేక మంది పరిశుద్ధులు దేవుని చిత్తములో, దేవుని సంకల్పంలో ఉన్న సేవకులను దేవుడు నడిపించినట్లుగా దేవుని స్తోత్రించేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ నెలలో కామారెడ్డి ప్రాంతంలో 22వ తేదీన జరుగుతున్న సేవకుల కూడిక కొరకై దేవుడు ఆ కూడికను ఆశీర్వదించి, దేవుడు మహాకృపను అనుగ్రహించి సేవకుల కూడికను ఆశీర్వదించినట్లుగా, దీవెనకరంగా జరిగించినట్లుగా దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ సహవాస సేవకుల కూడికలో ఉన్న సంఘాలను, సంఘ నాయకులను, సేవకుల కుటుంబాలని దేవుడు ఆశీర్వదించి, వర్ధలు చేసి, విశాలపరిచి, విశేషంగా వారి పరిచర్యలలో దేవుడు ఘనమైన కార్యాలు జరిగించినట్లుగా దేవుని స్తోత్రించేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. సేవకుల కూడికలో పాల్గొంటున్న సేవకులందరికీ ఆరోగ్యాలు, క్షేమాలు దయచేసి, సేవకుల కూడికలో కావలసిన ఆహారాలు దేవుడు దయచేసి, ఆ దినానికి కావలసిన ప్రతి ఏర్పాటుని దేవుడు దయచేయనట్లుగా దేవుని స్తోత్రించేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే ఈ పరిచర్యని ఆనుకుని ఉన్న అనేక దైవజనుల సంఘాలు, సేవలు, పరిచర్యలు వర్ధల చేసి, వృద్ధి చేసి, అభివృద్ధి చేయనట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు అలాగున ఈ పరిచర్యను ఆనుకుని ఉన్న ప్రతి ఒక్కరిని, సేవకుల కుటుంబాలని, విశ్వాసుల కుటుంబాలని ప్రభు బహుగా దీవించినట్లుగా స్తోత్రించేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. మరి అలాగునే
కువైట్ దేశంలో పరిచర్య చేస్తున్న దైవజనులందరి కొరకై, వారి సంఘాల కొరకై, వారి క్షేమం కొరకై, వారి పరిస్థితుల కొరకై దేవుని స్తోత్రించేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. కువైట్ దేశంలో విస్తరించి ఉన్న తెలుగు క్రైస్తవ సంఘాల కొరకై, ఆయా భాషల ప్రాతిపదికన ఏర్పాటు చేయబడిన సంఘాల కొరకై ఆ ప్రాంతంలో క్షేమం కలగచేసి కృపను అనుగ్రహించి తన దాసులు ఏ ఏ సంఘాలు అడుగుపెట్టి వచ్చారో ఆ ప్రతి సంఘాన్ని ప్రభు ఆశీర్వదించినట్లుగా, దీవించినట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. మరి అలాగనే ఈ మహదేవపట్నం, ఉండి భీమవరం పరిసర ప్రాంతాల్లో ఉన్న దైవజనులు, పశ్చిమ గోదావరి జిల్లాలోని దైవజనులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్న దైవజనుల కొరకై, సంఘాల కొరకై, సేవకుల కొరకై, వారి క్షేమం కొరకై, వారి పరిచయలు వర్ధల చేయనట్లుగా దేవుడి దినము కావలసిన కృప ప్రతి ఒక్కరికి దయచేయనట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే భారతదేశంలోని ఆయా రాష్ట్రాల్లో ప్రార్థనా సహాయాన్ని కోరిన దైవజనులు, సంఘాలు, వారి కుటుంబాలను దేవుడు ఆశీర్వదించి ఆయా భాషలో మాట్లాడుతున్న వారి సేవల్ని దేవుడు వృద్ధి చేయనట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. మరి ప్రపంచ దేశాల నుండి భారతదేశానికి వచ్చిన మిషనరీ సంస్థల్ని, మిషనరీ సంఘాలని, మిషనరీ యొక్క సేవల్ని దేవుడు దినదినము నడిపించి, పోషించి, అక్కర్లు తీర్చి, ఆటంకాలు తొలగించి దేవుడు వారి ద్వారా ఇంకా సువార్త లేని ప్రాంతాలకు దేవుడు సువార్తను ప్రకటింప చేయనట్లుగా దేవుని స్తోత్రించదము. స్తోత్రం 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 స్తోత్రం. మరి మన భారతదేశంలో ఉన్న పరిశుద్ధుల సంఘాల కొరకై, పరిశుద్ధుల సహవాసాల కొరకై, సంస్థల కొరకై, డినామినేషన్ల కొరకై, ఆయా ప్రాతిపదికన సేవ చేస్తున్న సేవకుల సంస్థల కొరకై ఆ సంస్థలను కొనసాగించి దేవుడు వృద్ధి చేసి, వర్ధల చేసి, ఆగిపోనివ్వకుండా ఆటంకాలన్నీ తొలగించినట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. మరి క్రైస్తవుల మీద, సేవకుల మీద, సంఘాల మీద జరుగుతున్న వ్యతిరేకమైన దాడుల్ని దేవుడు అణిచివేసి వాటిని తొలగించి సేవకులకి సంరక్షణ కలగచేసి, సంఘాలకు దేవుడు సంరక్షణ కలగచేసి, దేవుని నమ్మిన బిడ్డలను దేవుడు రక్షణలోని ప్రొటెక్షన్లో ఉంచున్నట్లుగా, కాపాడునట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. మరి క్రైస్తవ సంఘాలకి, క్రైస్తవులకి వ్యతిరేకంగా పుట్టిస్తున్న శాసనాల్ని దేవుడు రద్దు చేసి, దేవునికి వ్యతిరేకంగా ఆలోచన చేయాలని చూస్తున్న ఆలోచన కర్తల్ని దేవుడు అణిచివేసి, అవి సంస్థలైనా, వ్యక్తులైనా, ప్రభుత్వాలైనా, వ్యవస్థలైనా దేవునికి వ్యతిరేకంగా నిలబడాలని చూస్తున్న ప్రతి ఒక్కరిని దేవుడే అణిచివేసి వారి మనస్సులను మార్చున్నట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవునికి వ్యతిరేకముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్తిల్లదని రాయబడిన ప్రకారముగా దేవునికి, దేవుని నామానికి వ్యతిరేకంగా రూపించబడుతున్న ప్రతి ఆయుధము, ప్రపంచ దేశాలన్నిటిలో రూపించబడుతున్న ప్రతి ఆయుధములు దేవుడు లయపరిచినట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఇంకను ఈ కడవరి కాలంలో దేవుడు అనేక మంది దైవజనుల్ని ప్రతిష్ట, సమర్పణ, త్యాగము, సియోను కొరకే ప్రతిష్ఠించబడిన జనాంగమును దేవుడు ఆయా భాషలో మాట్లాడే వాళ్ళోండు ఆయా దేశ ప్రతిపాదికన దేవుడు లేపి ఉన్నతమైన పరిచర్య, ప్రతిష్ఠ కలిగిన పరిచర్య దేవుడు లేపునట్లుగా ఇంకను దేవుడు ఏలియా వంటి, ఎలీషా వంటి
పౌలు వంటి, పేతురు వంటి, యోహాను వంటి గొప్ప దైవజనుల్ని, గొప్ప ప్రవక్తల్ని, అపోస్తల్ని దేవుడి కడవరి దినాల్లో లేపునట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. కాలము కొంచెమయ్యున్నది గనుక దేవుడు పనివారిని పంపునట్లుగా, కోత కోయి వారిని పంపునట్లుగా ప్రభుని వేడుకొనమని లేఖనం సెలవిస్తున్నట్లుగా దేవుడే తగిన కాలమందు కోత కోసే పనివారిని ఆయా కాలాలను బట్టి దేవుడి ప్రపంచానికి దేవుడు పంపునట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం స్తోత్రం చెప్పాలి బిగ్గరగా, స్తోత్రం 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 స్తోత్రం. ఇంకా నశించిపోతున్న ఆత్మలని దేవుడు వెతికి రక్షించి, ఇంకా ఎవరికైతే ప్రభు నామం తెలియబడట్లేదో, ప్రభుని గూర్చిన జ్ఞాన అవగాహన లేదో, ఇంకా రక్షణ మార్గంలోకి ఇంకా ఎవరైతే రాలేదో వారితో దేవుడు మాట్లాడి ఈ కడవరి దినాల్లో అనుకూలమైన సమయమందు అనేక ఆత్మల్ని, వేల కొలది ఆత్మల్ని, లక్షల కొలది ఆత్మల్ని దేవుని రాజ్యం కొరకు దేవుడు రక్షించుకున్నట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. అనేక మంది నశించిపోతున్న ఆత్మలు రక్షింపబడి ఆయా సంఘాల్లో, ఆయా మందిరాల్లో, ఆయా ప్రాంతాల్లో ఉన్న సేవకుల సహవాసాల్లో చేర్చబడుతూ దినదినము సంఘములు క్షేమాభివృద్ధి పొందినట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. మందిరాలు లేని సేవకులకి మందిరాలు దేవుడు దయచేయనట్లుగా, స్థలాలు లేని సేవకులకి స్థలాలు ఇచ్చినట్లుగా, సంఘాలు లేని సేవకులకు సంఘాలు కట్టించినట్లుగా, ఆగిపోయిన మందిరాలను దేవుడు మరలా పునరుద్ధరించినట్లుగా, అలాగనే మధ్యలో ఆగిపోయిన మందిరాలను దేవుడు ఆర్థిక ధన సహాయాన్ని పంపి కొనసాగించినట్లుగా, పర్మిషన్ లేకుండా పర్మిషన్ కొరకు ఎదురు చూస్తున్న సేవకుల మందిరాలకు దేవుడు పర్మిషన్లు ఇప్పించినట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని పనికి ఆటంకాలు లేకుండానట్లుగా, ప్రభు మార్గము విశాలంగా ప్రకటించబడినట్లుగా దేవుడే మార్గములన్నీ మనకంటే ముందుగా వెళ్ళి సరళపరిచినట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. మరి అలాగునే ఈ 21 రోజు జరుగుతున్న ఈ ప్రతిష్ఠిత పండుగల్ని ప్రభు ఆశీర్వదించి, దీవించి, ప్రతి ఆటంకాలు తొలగించి, అవరోధాలు దూరపరిచి, 21 రోజు దేవుడు సంపూర్ణపరిచి, దేవుడు ఏప్రిల్ 20వ తేదీ వరకు దేవుడు తన కార్యాలు జరిగించినట్లుగా ఈ స్థలమందు ఉండి ఈ ప్రతిష్ఠ పండుగల్ని దేవుడే ఆశీర్వదించినట్లుగా దేవుని స్తోత్రించేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగునే మరి నెల 21, 22 కామారెడ్డిలో జరుగుతున్న ఆంధ్రయ్య అన్న గారు దైవజనులు ఏర్పాటు చేసిన సభలని దేవుడు ఆశీర్వదించి, దీవించి, 2 రోజులు మహాసభలని, సత్య సువార్త మహాసభల్ని ఆశీర్వదించి, దైవజనులు బలపరిచి దేవుడు వాడుకొని 2 రోజులు కావలసిన సహాయాలు దేవుడు పంపునట్లుగా దేవుని స్తోత్రించేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఈ నెల 23వ తేదీ జరుగుతున్న కుటుంబ ఆశీర్వాద సభని భీమవరం ప్రాంతంలో దేవుడు ఆశీర్వదకరంగా జరిగించి, తన సేవకులను బలపరిచి, అనేక మంది ప్రజలను తీసుకుని వచ్చి ఆశీర్వదించినట్లుగా స్తోత్రించేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. మరి నెల చివరిలో జరుగుతున్న సువార్త సభలని దేవుడు ఆశీర్వదించి, స్తోత్రం, కావలసిన ఏర్పాట్లు దేవుడు దయచేసి, మార్గాలు దేవుడు తెరిచి, ఈ పరిచర్య ద్వారా తలపెడుతున్న సువార్త కూడికలన్నిటికీ స్థలాల్ని, పరిస్థితుల్ని, పర్మిషన్లు దేవుడు అనుగ్రహించి జరిగించినట్లుగా స్తోత్రించేద్దాము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్య అక్కర్లన్నీ తీర్చబడి, ఈ పరిచర్య అవసరతలన్నీ తీర్చబడి, ఈ పరిచర్య దినదినము పోషించబడుతూ
ఆమేన్. దేవుని కృపలో విశ్వాసం మీద ఆనుకుని ఆమేన్. దేవుని వైపు స్తోత్రం. దేవుని వైపు చూస్తూ కొనసాగునట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ మందిరములో సమృద్ధైన ఆహారం ఉండునట్లుగా ఆమేన్. విస్తారమైన ఆహారాన్ని దేవుడు, ఆత్మీయ ఆహారాన్ని, శరీరపరమైన ఆహారాన్ని ఆమేన్. దేవుడి స్థలములో సమృద్ధిగా కుమ్మరించినట్లుగా ఆమేన్. ఈ స్తోత్రం. స్థలములోకి వచ్చిన బిడ్డలు ఆత్మీయతలో తృప్తిపడి ఆమేన్. శరీర విషయాల్లో కూడా తృప్తిపడి వెళ్ళినట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఈ పరిచర్ని ఆనుకుని ఉన్న సేవకుల్ని కూడా దేవుడు పోషించి ఆమేన్. పెంచి అక్కర్లు తీర్చి స్తోత్రం. ఏ సమయానికి ఏది కావాలో తగిన కాలమందు వాటి కాలమున ఆమేన్. అవి నెరవేర్చబడినట్లుగా చక్కగా సమకూర్చబడి జరుగునట్లుగా స్తోత్రం. దేవుడు చేస్తున్నందుకు స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. మరి పరిచర్యకి ఇచ్చిన ఫెయిత్వముని దేవుడు ఆశీర్వదించి ఆమేన్. సమృద్ధైన ఆహారం ఉంచి స్తోత్రం. క్షేమముంచి ఆరోగ్యం ఉంచి అన్ని విషయాల్లో సహాయాన్ని పంపి స్తోత్రం. సహకారులు లేపి ఆమేన్. దేవుడు ప్రతి అక్కర తీర్చున్నట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. మరి పరిచర్య అక్కర్లన్నీ దేవుడు తీర్చి, అవసరతలన్నీ దేవుడు తీర్చి, స్తోత్రం. ఆర్థిక ధన భౌతిక సహాయాలను దేవుడు పంపి ఆమేన్. దేవుడే తలపెడుతున్న ప్రతి కార్యాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 ఈ స్తోత్రం. మందిరాన్ని ఆనుకుని ఉన్న పక్క స్థలాన్ని ప్రభు అనుగ్రహించి ఆమేన్. మందిర విశాలపరచబడినట్లుగా ఆమేన్. దేవుడు కార్యాలు చేయనట్లుగా స్తోత్రం. దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. వంటశాల పని సంపూర్ణపరిచి పక్క స్థలంలో ప్రహరీ గోడ కట్టడానికి ఆమేన్. దేవుడు కావలసిన సహాయాలు పంపి ఆమేన్. కార్యాలు జరిగించి స్తోత్రం. దేవుడే పని ప్రారంభించి కొనసాగించి ముగించినట్లుగా ఆమేన్. దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడే ఈ పరిచర్యకున్న ఆర్థిక పరిస్థితులన్నిటినీ, ఆర్థిక అవసరతలన్నిటినీ, రుణాలన్నిటినీ స్తోత్రం. దేవుడే తీర్చి ఒక్కొక్కటిగా దేవుడు సహాయము దయచేసి ఆమేన్. దేవుడు మార్గాలు సరళపరిచి స్తోత్రం. ఆర్థిక పరమైన కృపలో దేవుడు నిలుపునట్లుగా స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. అలాగనే విశ్వాసుల కొరకు, ఈ పరిచర్యలను కుటుంబాల కొరకు ప్రాముఖ్యమైన విషయాల్ని మనం స్తోత్ర రూపంగా ప్రభుకు చెల్లించుదాం. విశ్వాసుల కుటుంబాల దేవుడు జ్ఞాపకం చేసుకున్నట్లుగా అందరూ భారంతో చేయాలి, మోకరించి భారంతో చేయాలి. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి కుటుంబం పైన బాహు చాపి ఆయన కనికరాన్ని కుమ్మరించినట్లుగా ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి కృపలో వర్ధిల్ల చేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి కుటుంబ సభ్యుల్ని దేవుడు ఆధ్యాత్మిక బలపరిచి ఆత్మీయతలో దేవుడు ఎదిగించినట్లుగా, మారు మనసు లేని వారికి మారు మనసు, రక్షణ లేని బిడ్డలకి దేవుడు నిశ్చయంగా రక్షణ దయచేసి దేవుని సముఖంలో దేవుడు కట్టునట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి కుటుంబ సభ్యుల్ని దేవుడు పేరు పేరున దేవుడు జ్ఞాపకము చేసుకుని దేవుడు కుటుంబాలు చంటి బిడ్డలు మొదలుకుని నిండు వృద్ధుల వరకు దేవుడు దర్శించినట్లుగా చక్కటి ఆరోగ్యాలు దేవుడు దయచేసి బలపరిచి ఆరోగ్యం ఇచ్చి స్వస్థతలు ఇచ్చి కార్యాలు జరిగించి ఆరోగ్య ప్రదాతగా దేవుడు ఉండి ప్రతి ఒక్కరిని బలపరిచినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ప్రతి కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకము చేసుకుని కుటుంబ సభ్యులందరినీ దేవుడు చక్కగా పెంచి పోషించి దేవుడు
మరి బలపరిచి ఆరోగ్యవంతులుగా దేవుడు తీర్చిదిద్దినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి కుటుంబాల్లో ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు దేవుని నామములో కొట్టివేసి ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానము దేవుడు దయచేయనులుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రతి కుటుంబానికి క్షేమము కాపుదల భద్రత దేవుడు దయచేసి దేవుని సన్నిధి ప్రతి కుటుంబానికి దేవుడు తోడుగా ఉండినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. కుటుంబాల మరి జీవనాధారమైన ప్రతి దానిని కూడా ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకుని ప్రతి ఒక్కరి జీవనాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి అభివృద్ధి దయచేయనులుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరియు ఉద్యోగం చేస్తున్న బిడ్డలందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని వారు చేస్తున్న ఉద్యోగాలు దేవుడు దీవించి వారి కష్టాన్ని దేవుడు ఆశీర్వదించి వారికి ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు దేవుడు నామములో కొట్టివేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఉద్యోగం చేస్తున్న బిడ్డల జీవితంలో మరి ప్రమోషన్ కొరకు ట్రాన్స్ఫర్ కొరకు మరి ఇంక్రిమెంట్ కొరకు ఎవరైతే ఆశ కలిగి ఎదురు చూస్తున్నారో వారి ఎడల ప్రభు కృప చూపి ద్వారాలు తెరిచి ప్రభు కార్యాలు జరిగించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే మరి గవర్నమెంట్ ఉద్యోగాల కొరకు ప్రయత్నాలు చేయించున్నారో వారి ఎడల ప్రభు కృప చూపి ద్వారాలు తెరిచి మరి గవర్నమెంట్ ఉద్యోగాలు దేవుడు ఏర్పాటు చేయనట్లుగా స్థిరమైన ఉద్యోగాలు దేవుడు ఏర్పాటు చేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. వ్యాపారం చేస్తున్న బిడ్డలందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని ప్రతి ఒక్కరి వ్యాపారాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించి ప్రభు కృపలో దేవుడు వర్ధిల్ల చేయనట్లుగా వ్యాపారంలో ఉన్న ఆటంకాలు అవరోధాలు దేవుని నామములో కొట్టివేసి దేవుడి క్షేమాభివృద్ధి కలుగ చేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే చేతి వృత్తులు చేతి పనులు చేయించున్నారో వారు చేయించిన తన అంతర్ని ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని చేస్తున్న ప్రతి దానిని దేవుడు దీవించి ఆశీర్వదించి సమృద్ధి కలిగిన పనులు దేవుడు అనుగ్రహించి కృపలో నడిపించి వర్ధిల్ల చేసి ఆశీర్వదించినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి వ్యవసాయ భూములన్నీ కూడా ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని ప్రతి వ్యవసాయ భూమిని దేవుడు దీవించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి సమృద్ధి దేవుడు దయచేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరికైతే రేలు చెరువులు చేపల చెరువులు మరి ఉన్నాయో దేవుడు కృపలో జ్ఞాపకము చేసుకుని వారి చెరువులు దేవుడు దీవించి ఆశీర్వదించి దేవుడు సకాలమందు ప్రతిఫలం వారి పక్షముగా దేవుడు అనుగ్రహించినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఎవరికైతే మిషన్లు నడిపిస్తున్నారో ఆపరేటింగ్ చేస్తున్నారో వారి మిషన్లు దేవుడు కృపలో జ్ఞాపకము చేసుకుని నిత్యము కృపలో నడిపించినట్లుగా ఆటంకాలు తొలగించి దేవుడు మంచి నడిపింపు మంచి పనులు దేవుడు అప్పగించి కార్యాలు జరిగించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఎవరైతే వాహనాలు కలిగి కిరాయిలకు వెళ్ళిచినారో దేవుడు చక్కని కిరాయిలు దేవుడు వారికి ఏర్పాటు చేసి వారికి వారి వాహనాలకి డ్రైవింగ్ చేసిన బిడ్డలకి క్షేమం ఇచ్చే కృపలో నడిపించినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి వాహనాలు ఉన్న బిడ్డలందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకుని వారికి వారి వాహనాలకి డ్రైవింగ్ చేసిన బిడ్డలకి నిత్యము కృపాక్షేమం చేత దేవుడు నడిపించినట్లుగా స్తోత్రం చేద్దాం.
స్తోత్రం 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 స్తోత్రం. మరి వాహనాలు లేని బిడ్డలకి దేవుడు చక్కని వాహనాల కృపలో ఏర్పాటు చేయనట్లుగా దేవుడు కార్యాలు జరిగించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరికైతే సొంత గృహాలు లేవో, మరి గృహాలు లేని వారికి దేవుడు చక్కటి గృహాలు, నివాస స్థలాలు దేవుడు ఏర్పాటు చేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే గృహాలు కట్టుకున్నారో వారి గృహాలు కట్టబడి విషయంలో దేవుడు కృప చూపి ద్వారాలు తెరిచి వారి గృహాలు సంపూర్ణమయ్యేంత వరకు దేవుడు కృప చూపినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి ఎవరికైతే గృహాలు, స్థలాలు, ఆస్తులు కబ్జా చేయబడ్డ దేవుడి కృపలో జ్ఞాపకము చేసుకునేటువంటి స్థలాలు, గృహాలు, ఆస్తులు దేవుడు విడిపించి ఎవరి స్వాస్థ్యాన్ని దేవుడు వారికి ఏర్పాటు చేయనట్లుగా స్వాస్థ్యంగా దేవుడు అప్పగించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే కోర్టు సమస్యల చేత ప్రజలు నలుగుతున్నారు అటువంటి వారిని ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని వారి పక్షంగా దేవుడు కృప చూపి న్యాయం జరిగించి వారిని విడిపించినట్లుగా సమాధానపరిచినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మరి వృద్ధులైన వారిని, విధవరాండ్లను, వికలాంగులను, నిరుపేదలను దేవుడు జ్ఞాపకము చేసుకుని దేవుడు వారిని పెంచి పోషించి ఆరోగ్యాలిచ్చి బలపరిచి వారి పెన్షన్ విషయంలో దేవుడు కృపనిచ్చి కార్యాలు జరిగించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే యవన బిడ్డలు వివాహాల కొరకు ఎదురు చూస్తున్నారో దేవుడు వారి పక్షంగా కృప చూపి వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో సాటి అయిన సహకారులను దేవుడు ఏర్పరిచినట్లుగా మరి వారి వివాహాలు దేవుడు పరిశుద్ధ వివాహాలు దేవుడు సిద్ధపరిచి కార్యాలు జరిగించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే వివాహాల గర్భఫలాలు లేక మరి నిరాశ్రయులుగా ఉన్నారో వారి జీవితంలో దేవుడు కృప చూపి ద్వారాలు తెరిచి వారి గర్భాలు దేవుడు దర్శించి కార్యాలు జరిగించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. గర్భిణీ స్త్రీని దేవుడు జ్ఞాపకం చేసుకుని మరి గర్భిణీ స్త్రీకి దేవుడు చక్కటి ఆరోగ్యము, క్షేమము, కాపుదల దేవుడు దయచినట్లుగా వారికి ఇచ్చిన గర్భఫలాన్ని కూడా దేవుడు దీవించి ఆశీర్వదించి సకాలంలో దేవుడు చక్కటి బిడ్డలు దేవుడు వారికి ఏర్పాటు చేయనట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. బాలింతలను, చంటి బిడ్డలు దేవుడు జ్ఞాపకం చేసుకునే చక్కటి ఆరోగ్యాలు దేవుడు వారికి దయచేసి వారిని పెంచి పోషించి బిడ్డలందరికీ దేవుడు మంచి ఎదుగుదల దయచేసినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే అనారోగ్య పరిస్థితుల మధ్యలో నలిగిపోతున్నారో అటువంటి వారందరినీ ప్రభు కృపలో జ్ఞాపకం చేసుకుని దేవుడు వారి ఆరోగ్యాలు దేవుడు బాగుపరిచి స్వస్థత ఇచ్చినట్లుగా వారి రోగమైన వారి వ్యాధి అయిన దేవుడు బాగుపరిచి కార్యం జరిగించినట్లుగా సజీవులకు దేవుడు వారిని నిలబెట్టినట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. చదువుకుంటున్న బిడ్డలందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని చిన్న బిడ్డలు మొదలుకొని యవ్వన బిడ్డల వరకు దేవుడు వారిని దర్శించి ఆరోగ్యాలు ఇచ్చి వారి చదువులు దీవించి జ్ఞానంతో నింపి వారు రాస్తున్న పరీక్షలో దేవుడు ఉత్తీర్ణత దేవుడు విజయం కలగచేసి ప్రథమ ఫలములుగా దేవుడు వారిని నిలబెట్టినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. యవన బిడ్డలు ఎవరైతే మరి పై చదువులు మరి పరీక్షలు రాసి వారి భవిష్యత్తు కొరకు పరీక్షలు రాస్తున్నారు వారి పక్షంగా దేవుడు నిశ్చయంగా కృప చూపి వారి పరీక్షల్లో విజయం ఇచ్చి మంచి భవిష్యత్తు వైపు, స్థిరమైన భవిష్యత్తు వైపు దేవుడు వారిని నడిపించి స్థిరపరిచి కార్యం జరిగించినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే కుటుంబాలు వదిలి విదేశాల్లో ఉద్యోగాలు చేయుచున్నారో ఉద్యోగం చేసిన బిడ్డలందరి ప్రభు కృపలో జ్ఞాపకం
జ్ఞాపకము చేసుకుని వారికి క్షేమము, కాపుదల, భద్రత ప్రభు దయచేసి ఆరోగ్యాలు ఇచ్చి వారి కష్టాన్ని దీవించి ఆశీర్వదించి తిరిగి వచ్చేంత వరకు కృపలో దాచినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే తల్లిదండ్రులు విడిచిపెట్టి విదేశాల్లో చదువుకుంటున్న బిడ్డలందరినీ ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని విదేశాల్లో దేవుడు క్షేమము, కాపుదల, భద్రత దేవుడు దయచేసి ఆరోగ్యాలు ఇచ్చి పెంచి పోషించి తిరిగి వచ్చేంత వరకు కృపలో దేవుడే దాచి భద్రపరిచినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. విదేశాల్లో ఉద్యోగాల కొరకు ప్రయత్నం చేస్తున్న బిడ్డల్ని దేవుడు జ్ఞాపకము చేసుకుని వారి ఉద్యోగాల విషయాల్లో దేవుడు కృప చూపే ద్వారాలు తెరిచి దేవుడు కార్యాలు జరిగించి దేవుడు స్థిరపరిచినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరైతే విదేశాలు వెళ్ళాలని ప్రయత్నాలు చేయుచున్నారో వారి పక్షంగా దేవుడు కృప చూపే ద్వారం తెరిచి వీసా విషయంలో, పాస్పోర్ట్ విషయంలో, మెడికల్ విషయంలో దేవుడు మేలు చేసి నడిపించి ద్వారాలు తెరిచినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతాన్ని, గ్రామాన్ని ప్రభు కృపలో జ్ఞాపకము చేసుకుని ఈ ప్రాంతం అంతా దేవుడు క్షేమంతో నింపునట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతాన్ని పరిపాలిస్తున్న అధికారులకి, కుటుంబాలకి దేవుడు క్షేమం ఇచ్చి ఆరోగ్యం ఇచ్చి రక్షణ దయచేయనట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ ప్రాంతంలో ఉన్న ప్రజలకి, కుటుంబాలకి క్షేమము దేవుడు దయచేసి ఆరోగ్యాలు ఇచ్చి రక్షణ ఇచ్చి రక్షణలోకి నడిపించినట్లుగా నశించిపోతున్న ఆత్మల దేవుడు వెతికి రక్షించుకుని ఆయన వైపు తిప్పుకున్నట్లుగా దేవునికి స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినమంతా ప్రజల ఎడల దేవుడు కృప చూపి కృపాక్షేమలతో దేవుడు నడిపించినట్లుగా క్షేమం దయచినట్లుగా స్తోత్రం చేద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అలాగే అందరూ మోకరించి చేతులు చాపి మరి ప్రార్థన చేసుకుందాం. ఈ దినమంతా ప్రభు మన జీవితాన్ని నడిపించినట్లుగా, తన కృపలో మనల్ని బలపరిచినట్లుగా దేవుడే తన క్షేమకరమైన రెక్కల నీడలో భద్రం చేసి ఈ దినమంతా విశేషమైన కృప, విస్తారమైన కృప మనకి, మన కుటుంబాలకి దేవుడు దయచేయనట్లుగా అందరం కూడా మోకరించుకుని ప్రార్థన చేసుకుని ఈ దినమంతా దేవునికి అప్పగించుకుందాం. అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. అందరూ చివరి ప్రార్థన, అందరూ లేచి నిలబడి చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. ఆకాశం అందరూ దేవుని తట్టు చేతులు చాపి ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవుడు, దయ కలిగిన దేవుడు ఈ దినమంతా మనల్ని, మనకిచ్చిన కుటుంబాల్ని, మనకిచ్చిన సేవని, మనకిచ్చిన పరిచర్యని, మనకిచ్చిన ప్రతి అవసరతని దేవుడే జ్ఞాపకం చేసుకున్నట్లుగా ప్రార్థన చేసుకుందాం. అందరూ దేవునికి అప్పగించుకుందాం. ఈ దినమున దేవునికి మనం అప్పగించుకుందాం. ఉదయమున కృపతోను, సాయంకాలం తన విశ్వాసత చేతను దేవుడు మనం నింపే దేవుడు, నడిపించే దేవుడు కనుక దేవునికి అప్పగించుకుందాం. ఈ శుభదినమంతా మన జీవితాల్లో ఆశీర్వాదకరమైన కార్యాలు జరగాలి, దీవెనకరమైన కార్యాలు జరగాలి. ఎటు వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా దేవుడు కాపాడాలి. ఏ పని చేసినా దేవుడు వర్తలు చేయాలి. నిశ్చయముగా నువ్వు తినుచున్న ఆహారం, త్రాగుచున్న పానీయాన్ని దేవుడు పరిశుద్ధపరచాలి. దేవుని రెక్కలలో ఉన్న ఆరోగ్యాన్ని మనం అనుభవించినట్లుగా అందరం కూడా ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. కృపగల దేవా మీకు స్తోత్రం 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 స్తోత్రం. దయగలిగిన తండ్రి నీకు స్తోత్రం 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 స్తోత్రమయ్యా. ఈ దినమంతా మమ్మల్ని, మా కుటుంబాన్ని మీరు ఆశీర్వాదకరంగా మార్చండి నాయన. అయ్యా, సమస్తమును దీవెనకరంగా మార్చండి నాయన. విశేషమైన కృపతో నన్ను, మమ్మల్ని నింపండి నాయన. మీకు స్తోత్రాలు నాయన. ఈ ఉదయకాలం ప్రభు అయ్యా మీ చేతులకు అప్పగిస్తున్నాము నాయన. నీ ఆపన్న హస్తం చాపండి నాయన, నీ బాహు చాపండి నాయన. అయ్యా నీకు స్తోత్రాలు. నీ మహిమలో మా ప్రతి అవసరం తీర్చండి నాయన. నీ మహిమైశ్వర్యంలో ప్రతి అక్కర తీర్చండి నాయన. స్తోత్రాలు. కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి, కృప దయచేయండి. యేసయ్యా నీ గొప్ప కార్యములు జరిగించు, అద్భుత కార్యములు జరిగించు, ఆశ్చర్య కార్యములు జరిగించు నాయన. స్తోత్రాలు. ఈ పగలంతా ఉపవాస ప్రార్థనలోని కొనసాగడానికి కృపనివ్వండి తండ్రి. ఈ రాత్రి వేళ నాయన ఉపవాస ప్రార్థనలో నీ సన్నిధిలో అందరం సమకూడాలి నాయన.
ప్రారంభించిన ఉపవాస ప్రార్థనలు కూడా దీవెనకరంగా చేయండి నాయన. ప్రతి అడ్డు తొలగించండి నాయన, అవరోధాలు తొలగించండి నాయన. స్తోత్రాలు. ఈ పరిచర్యకు వ్యతిరేకంగా పోరాడుతున్న ప్రతి దుష్ట శక్తుల ప్రభావాన్ని అణిచివేయండి తండ్రి. ప్రతి కాడిని విరగొడుతున్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు. ఈ పరిచర్య పక్షముగా క్షేమ విస్తరింపచేయండి నాయన, సమాధానం విస్తరింపచేయండి నాయన. స్తోత్రాలు. ఈ పరిచర్యని, కుటుంబాలని, సేవకుల్ని ప్రతి అవసరంలో తీర్చి మీరు పోషించి నడిపించండి నాయన. స్తోత్రాలు. ఈ పరిచయలో తలపెడుతున్న ప్రతి కార్యము దీవెనకరంగా మార్చండి. మీరే మా మధ్యన ఆసీనుడయ్యుండి, సింహాసనాసీనుడయ్యుండి ఈ పరిచయని మీరు కొనసాగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ పరిచయలో గొప్ప గొప్ప కార్యాలు మీరు మాత్రమే జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఈ శుభదినం అంతా దీవించమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం మనందరికీ తోడేంటి నడిపించి దినమంతా ఆశీర్వదించును గాక. అందరికీ వందనాలు.